జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. जटाटवी गलज्जल प्रवाह पावितस्थले गलेवलम्बिलम्बिदामड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनेतु नः शिवम्. ఏమైంది? ఏమైనట్టున్నావుంటమ్మా? నా కర్ణాలకి రంధ్రం పడి రుద్రం ప్రవహిస్తోంది. నువ్వు డమరుకాన్ని పట్టినట్లేదు. నా గుండెని నీ అరచేతిలోకి తీసుకుని దాన్ని ఊగిస్తూ మోగిస్తున్నట్టుగా ఉంది. నీ పూజేదో నువ్వు చేసుకో, నా డమరుకాన్ని నేను మోగించుకుంటాను. వద్దు వద్దు తల్లి, వద్దు. నువ్వు దాన్ని మోగిస్తే ఇంకొక నిమిషంలో నా ప్రాణం విడిచిపోవటం ఖాయం. వద్దు వద్దు తల్లి. స్వామి, ఆ పిల్ల కాళ్ళు పట్టుకున్నారేంటి? మీరు కూడా వచ్చి పట్టుకోండి. ఆంటీ ఆ పిల్లకి సారీ చెప్పనంది, కాళ్ళు పట్టుకోమంటారేంటి స్వామి? ఇలాంటి ప్రయోగాలు చేయడం తప్పని ఆత్మానందుల వారు తెలుసుకున్నట్టున్నారు. మీ నెత్తుటి చేతులతో విశాలాక్షి కాళ్ళని పట్టి మైరు చేయకండి స్వామి, వదిలేయండి. వదిలేశాను. నేను శ్రీశైలం వెళ్ళాలి. నేను కూడా వస్తాను. శ్రీశైలానికా? కైలాసానికైనా సరే నన్ను తీసుకెళ్ళమ్మా. అయ్యో, 10 కాలాలు ఉండాల్సిన వాడివి నా వెంట వస్తానంటారేంటి నాన్న? స్వామి విడిచిపెట్టండి, విశాలాక్షి వెళ్ళాలి. వదలను. నేను కూడా వెళ్తాను. నన్ను కూడా తీసుకెళ్ళండి. నన్ను కూడా తీసుకెళ్ళమనండి. ఈయనకి పిచ్చి పట్టినట్టుంది. అత్తయ్య, మీరే చెప్పండి. ఆలస్యం చేస్తే ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా బయటకొచ్చి ప్రాణం పోయేలా ఉంది. మొండి పట్టు పట్టిన వాళ్ళకి నేనేం చెప్పగలను? ఇంకెవరు చెప్పినా వినడు. నా వెంట రాదలిచాడు. సరేలే, ఏం చేస్తానో తీసుకువెళ్తాను. రా. ఇప్పుడు చెప్పండి అంకుల్. ఏయ్ అంకుల్ అంటావంటే? సారీ, ఇంకా ఏజ్ ఉంది కదా. చెప్పండి అత్తయ్య. ఇంకా విశాలాక్షిని భూతమనే అనుకుంటున్నారా? దేవత అని చెప్తారా? కనికట్టు చేసి ఆత్మానందుల వారి రక్తాన్ని కళ్ళ చూసిన దాన్ని మీరు వెనకేసుకురాకండి. అమ్మా, విశాలాక్షి శివభక్తురాలు. దైవమే తను ఏ మాత్రం చెలించకుండా చేసింది.
అప్పుడే తెచ్చేసావా? చబ్బీ చీక్స్ ఉండే అత్తయ్యకి ఈ రకంగా సేవ చేయడం అంటే మిక్కిలి ఆనందం మిత్రమా. ఇది తాగితే రింగు ధరించొచ్చత్తయ్యా. తీసుకోండి. ఓ సారీ, ఈ చేలో మ్యాటర్ లేదు కదా. తాగితే ఉంటానా? ఏమో చెప్పలేం. వదినా, నువ్వు భయపెట్టుకో. అమ్మా, స్వామీజీ వారు మన శ్రేయభిలాషులు, మేలు కోరి చెప్తారు. నువ్వు తాగు. నీ ప్రాణానికి నేను గ్యారంటీ. విశాల్ చెప్పాడు కదా ఆంటీ, నయని చెప్తే డౌట్ పడేవాళ్ళం. నేను కూడా చెప్తున్నాను కదా అత్తయ్య, ఏమీ కాదు, తాగండి. 2 రోజులు తాగితే అలవాటైపోతుంది. అబ్బా, టైం వేస్ట్ చేయకండి అత్తయ్య, తాగండి 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 తాగండి. అబ్బో, తాగండి. తాగండి. బా, ఎంత స్మెల్ వస్తుందో. తాగండి. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్తారా ప్లీజ్? టెల్ మీ. వదినా, అదేమన్నా పాయసమా లేక అమృతమా? రకరకాలుగా ఉందని అమ్మ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. వదినా, ఊ అనో ఆ అనో అను, ఏదో ఒకటను. లేదంటే అని గాడిదలాగా ఓండ్ర పెడతారేమో. మాకు కూడా కంగారుగా ఉంటుంది కదా. చండాలంగా ఉంది, బట్ ఓకే. బాబుగారు, ఆ ఉంగరం మీ అమ్మకి మీరే తొడగండి. నైని, వల్లభన్నయ్య తొడుగుతాడులే. హే చిచి, అది ఎందులోనో ముంచేశానని బావగారు వద్దంటారని తెలుసు, అందుకే మీకు చెప్పాను బాబుగారు. అలాగే వదినా, ఇటు. టేక్ ఇట్. ఏం కాదు, ఏడొక్క పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి. అమ్మా, ఈ చికిత్సతో నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో 20 రోజుల్లో నీ చెయ్యి కన్ను 2 బ్రహ్మాండంగా పనిచేస్తాయి. విశాల హ్యాండ్ మంచిదకాయ్, నీకంత శుభమే జరుగుతుంది. వెళ్ళిన వాళ్ల గురించి, పోయిన వాళ్ల గురించి ఆలోచించి ఒత్తిడికి లోనవ్వకండి అత్తయ్య. వచ్చే వాళ్ల గురించి ఆలోచిద్దాం. ఎవరొస్తున్నారు? రేపు చొల్లంగి అమావాస్య పూజ అయ్యాక ఎల్లుండి మాఘమాసం. అప్పుడు గాయత్రి ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. సూపర్. దత్తత తీసుకునే పిల్ల గురించి చెప్తే కేరింతలు కొట్టక్కర్లేదు. ఏమగదే
మై డియర్ క్యూట్ అండ్ బెస్ట్ కపుల్, ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. అదేమిటంటే, ఇంతమంది కపుల్స్ పోటీలో పాల్గొనగా మీరు మాత్రమే విజయం పొందారంటే ఎలా అనుకుంటున్నారు? ప్రేమను పంచే మనసుకి అర్థం చేసుకునే గుణం ఉండాలి. అలా ఉన్న ఏ భార్యాభర్తల బంధమైనా ఎక్కడా ఓడిపోదు. వాళ్ళ మధ్య నమ్మకం అనే శక్తి ఉన్నంతకాలం ఎవరూ ఆ బంధాన్ని విడదీయలేరు, ఓడించలేరు. వావ్, సూపర్ ఆన్సర్ సార్. మీ లైఫ్ కలకాలం ఇలాగే ఆనందంగా ఉల్లాసంగా సాగిపోవాలని ఆశిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ లైఫ్ కూడా సరికొత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాస్, వాళ్ళు కాంపిటీషన్లో గెలిచే ఉంటారు. మీ పార్టీకి పాస్ దొరుకుతుంది. సో వై దిస్ ప్యాథస్ సాంగ్స్? ప్లే ఓన్లీ డించక్ 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 బాస్. పద. విఠల్, గాట్ ఇట్. ఇదిగో రాయల్ ఈవెంట్ పార్టీ పాస్. నువ్వు కోరుకున్నట్టు పాస్ నీ చేతికి వచ్చింది. మేం గెలిచాం. నీకు కావలసిన పాస్ తీసుకుని మా ఎవిడెన్స్ మాకిచ్చే. తీసుకో. అంతా ప్రాంతీయేనా, జీవితాన వెలుగింతేనా. హేయ్, ఏంటి వేషాలు వేస్తున్నావా? సిచ్యువేషనల్ సాంగ్ పార్ట్నర్. ప్రస్తుతం ఇక్కడ మిగిలింది చింతేగా. ఏంటి పనయ్యాక నీ బుద్ధి చూపిస్తున్నావా? తేడాగా మాట్లాడుతున్నావేంటి? తేడాగా మాట్లాడుతుంది నేను కాదు, విధి. ఇది నేను విధికి చెప్తున్న డబ్బింగ్ వాయిస్ మాత్రమే. చూడు, పిచ్చి పిచ్చి డ్రామాలు కట్టిపెట్టు. ఇచ్చిన మాటకి కట్టుబడి నువ్వు చెప్పింది చేసి నీ ముందుకి పాస్ తీసుకొచ్చావు. ఇప్పుడు కాదని నీ మాట నువ్వు తప్పితే ఎలా ఎవిడెన్స్ తీసుకెళ్లాలో అది కూడా బాగా తెలుసు. ఇదిగో నీ పాస్. పార్ట్నర్ పార్ట్నర్ పార్ట్నర్, నీ డైలాగులో బేసున్న ఈ పాసుకి అంత పవర్ లేదు పార్ట్నర్. దీంతో తల కూడా గొక్కోలేము. ఇది ఇప్పుడు జస్ట్ వాల్యూలెస్ పేపర్. హేయ్, ఏం మాట్లాడుతున్నావు? కష్టపడి గెలిచిన పాస్ అది. విరాజ్, ఇతని గురించి ఏమనుకున్నామో అదే చేస్తున్నాడు. కావాలని ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఇది విధి ఆడిన వింత నాటకం అంటుంటే నా నాటకం అంటారేంటి? నేను ఆ ధర్మదేవతకే దత్తపుత్రుడు లాంటి వాడిని. ఏంట్రా దత్తపుత్రుడివి? పార్ట్నర్, ఇంకా నీ మాటలు నమ్మాలా? వెయిట్ ఏ మినిట్ పార్ట్నర్, వెయిట్ ఏ మినిట్. నా మాటలు నమ్మకపోతే ఇదిగో టీవీలో చూడు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా దేశంలోని అన్ని ముఖ్యమైన సిటీ ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కరోనా మరోమారు విలయతాండవం చేసే అవకాశాలుండడంతో ఈ సంవత్సరం జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలని దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నారు. ఈ తరుణంలో సిటీలో ఎవ్రీ ఇయర్ ఐకాన్ పార్టీలా నిర్వహించే రాయల్ ఈవెంట్ పార్టీని కూడా రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. కానీ దీంతో మాకేంటి సంబంధం?
మీరు చెప్పింది మేము చేశాం కదా. ఆ పార్టీ ఏదో క్యాన్సిల్ అయితే మాదా తప్పు? పార్ట్నర్, నీ లైఫ్ పార్ట్నర్ కాస్త ఎక్స్ప్లెయిన్ చేయి. బిజినెస్ డీల్ ఈజ్ బిజినెస్ డీల్. ఈ పాస్ నాకు ఉపయోగపడితేనే కదా నేను మీకు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఎవిడెన్స్ తీసి మీ చేతిలో పెట్టడానికి. ఇది ఇప్పుడు జస్ట్ ప్రింటెడ్ పేపర్ మాత్రమే. దీన్ని ఇలా చించేయడం తప్ప దీనివల్ల మనం పంచుకునే ఆనందం శూన్యం. కనీసం మీకైనా బెస్ట్ కప్పుల్ అవార్డు గెలుచుకున్నామన్న తృప్తి అయినా మిగిలింది. నాకేం మిగిలింది? అలాంటప్పుడు మీకు ఎవిడెన్స్ ఎలా ఇవ్వగలను? ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అన్నీ ఆవిరైపోయాయి. నా హృదయం కన్నీరు కారుస్తుంది. దాన్ని ఎవిడెన్స్ కావాలని మరింత బాధించకండి పార్ట్నర్, మరింత బాధించకండి. హే విఠల్, పార్ట్నర్, బిజినెస్ అంటేనే ఇచ్చి పుచ్చుకోవడం. నువ్వు నాకేమిచ్చావని నా నుంచి నీకు కావాల్సింది పుచ్చుకోవడానికి? సో ముందు మనం మాట్లాడుకున్న డీల్ ప్రకారం నీ ఆస్తిలో వాటాని పుచ్చుకోవడం తప్ప ఇక్కడ నాకు వేరే ఏ ఆప్షన్ కనపట్లేదు పార్ట్నర్. చూడు, ఇదంతా కావాలని చేస్తున్నావు కదా. కావాలని చేయడం ఏంటి పార్ట్నర్? ఇది వ్యాపారం. నాకు కావాల్సిన దానికోసం ఏదైనా చేస్తా. నాది వెరీ బ్యాడ్ క్యారెక్టర్. అర్థమైంది కదా వీడి నిజ స్వరూపం. ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండద్దు. పద విరాజ్. పార్ట్నర్, ఇంత చేసి జస్ట్ ఆవేశంతో నా డీల్ క్యాన్సిల్ చేసుకోవడం టూ బ్యాడ్ అనుకుంటా పార్ట్నర్. బట్ ఐ వాంట్, నాకు ఈ డీల్ ఫినిష్ చేసుకోవడమే నా టార్గెట్. మీరిద్దరూ హ్యాపీగా లైఫ్ని గడిపే ఏర్పాటు చేసి నేను దుబాయ్ ఫ్లైట్ ఎక్కేస్తా. ఓకే? సో నాకు కావాల్సింది మీ దగ్గర ఉంది, మీకు కావాల్సింది నా దగ్గర ఉంది. అది నాకు ఇచ్చే ఏర్పాటు చెయ్యి. ఇదంతా నువ్వు తెలిసే చేసావు. నో పార్ట్నర్, నీ లైఫ్ పార్ట్నర్ని నీతో కలపడానికి వచ్చిన ఈ వారధిని విరోధి అనడం తప్పు పార్ట్నర్. ఇట్స్ రాంగ్. విరాజ్ పద పద. పార్ట్నర్, వెయిటింగ్ ఎక్కడా? బంధం కన్నా అందమైనది విలువైనది ఏదీ లేదు. ఇదే నీ ట్యాగ్ లైన్, మర్చిపోకు. పెగ్గు. కన్నయ్య, ఇదంతా వీడు కావాలని చేశాడో విధి మనతో ఆడుకుంటుందో అర్థం కావడం లేదు కన్నయ్య. ఒక్కటి మాత్రం అర్థమవుతుంది చైత్ర, మనం ఒక గుంట నక్కతో డీల్ చేస్తున్నామని గుర్తు పెట్టుకుని అడిగేయాలి. నిజం బయటపడకపోదు. వాడు మనల్ని మోసం చేయడం నిజమైతే అదే మోసం వాణ్ణి దెబ్బ కొడుతుంది. డోంట్ వరీ, ఎవిడెన్స్ అదే వస్తుంది. పద.
సమయానికి వచ్చి పాప ప్రాణాలు కాపాడారు. అన్నట్టు ఆ అమ్మాయి మీ కూతురా? పాపం తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ పాప తల్లిది సేమ్ బ్లడ్ గ్రూప్ అని డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆ ముగ్గురు లేడీసు పాప తల్లి బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదని చాలా ఫోర్స్ చేశారు. మేడం, ఏంటి మేడం, పాలు పొంగిపోతున్నాయి కదా? చూసుకోలేదు భవాని. హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి ఇలా పరధ్యానంలోనే ఉంటున్నారు. రాత్రి సరిగా భోజనం కూడా చేయకుండా పడుకున్నారు. ఏమైంది మేడం? ఎందుకు ఆలోచన? పూజ గురించి భవాని. ఆ పసిదాన్ని చూస్తుంటే నా మనసెందుకో నా ఆధీనంలో ఉండదు. పైగా పూజ కల జరిగిందని ఆయన చిన్న పిల్లల్లా ఏడవటం. పాపం ఇప్పుడు పూజకెలా ఉందో ఏమో. మనసంతా అక్కడే ఉన్నప్పుడు ఒకసారి ఎలా ఉందో ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుంది మేడం. అవునమ్మా, నాకు కూడా పూజతో మాట్లాడాలనుంది. ఫోన్ చేయమ్మా. ఫోనా? ఎవరికి చేద్దాం? ఆ పులి ఆ, ఆ. పులి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? హలో సూర్య, పూజకి ఎలా ఉందండి? పూజకి దెబ్బ తగిలిందని నీకెవరు చెప్పారమ్మా? అది అంటే భవాని చూసిందంట. ప్రస్తుతానికి బాగానే ఉందమ్మా. ఒక్కసారి నేను తనతో మాట్లాడాలి. ఉండమ్మా, పూజకిస్తాను. పూజ, వాళ్ళు చెప్పారు కదా, నువ్వు కావాలంటే వేరే ఫ్రెండ్స్ ఎవరినైనా పిలుచుకో, తేజాన్ మాత్రం పిలవద్దు. ఎందుకు పిలవకూడదు నాన్నగారు? వాళ్ళకిష్టం లేదా అంటున్నారు కదా. చెప్పా కదా, తేజ రావడం వాళ్ళకిష్టం లేదని. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి. చైతు, ఫోన్ మాట్లాడరా. ఎవరు నాన్న? మాట్లాడితే నీకే తెలుస్తుంది ఎవరనేది. హలో. ఏవండి? సూర్య, పూజ ఎలా ఉందండి? బానే ఉంది. తను హాస్పిటల్లో ఉందని భవాని చెప్పినప్పటి నుంచి నా మనసులో లేదు. కన్న తల్లివి కదా, నీకు తెలియకపోయినా కన్న నీ ప్రేమకు తెలుసు కదా, అందుకే ఈ బాధ. ఒక్కసారి తనకి ఫోన్ ఇవ్వరా? పూజ, సూర్య. పూజమ్మా. అమ్మా, ఇదేంటే వీళ్ళు చేపలు కోడి తీసుకొచ్చారు? ఏమిందమ్మా? చూడండి తాతగారు, మన ఇంట్లోకి చేపలు కోడి తెచ్చారు. ఏయ్, ఇలాంటివి ఇంట్లో తీసుకురాకూడదని తెలీదా? అంటే ఇవి నేను నాన్ వెజ్ తినను. ఈ ఇంట్లో ఎవ్వరూ తినకూడదు. అదే ఇక్కడ రూలు. మీ రూల్స్ మాకు వర్తించవు. ఎవరైనా ఇంట్లో పూజ మాట వినాల్సిందే.
ముందు అర్జెంటుగా వాటిని బయటపడేయండి, లేదంటే మీరు బయట పోండి. నాన్న ఎందుకు మాట్లాడితే వాళ్ళని బయటకు పొమ్మంటున్నావు? పొమ్మనక ఏమనాలి బాబు? చూడండి వాళ్ళు ఏం చేశారో. ఏం చేశారు? అయ్యో మేమేం అపచారం చేయలేదు అల్లుడు గారు. పాపకిష్టమని ఇదిగో ఈ చేపలు కోడి తెచ్చుకున్నాం. మన ఇంట్లోకి ఇలాంటివి తీసుకురాకూడదు కదా నాన్నగారు. అదే చెప్తుంటే మా ఇష్టం అంటున్నారు. అందుకే వాటినైనా బయటపడేయమంటున్నాను, లేదంటే వీళ్ళనైనా బయట పోమంటున్నాను. ఏంటి బావా, వీటిని బయట పడేయాలా? పడేయాలనే చెప్తున్నారు కదా. ఆ మాట మీరు కాదు, మీరు చెప్పండి అల్లుడు గారు. మేము మా ఇష్ట ప్రకారమే ఉంటాం, మాకు నచ్చినవే తింటాం. మీ పూజ చెప్పిందని, మీ నాన్న చెప్పారని మా అలవాట్లు మేము మార్చుకోం. వంటగదిలోకి వెళ్ళమంటావా, లేకపోతే ఇప్పుడే బయటికి వెళ్ళిపోమంటావా? ఏంటి బెదిరిస్తున్నారా? పోతే పోండి. పూజ, సారీ రంగనాయక్ గారు. యాక్చువల్గా ఇంట్లో మీరు ఏం అడిగినా నేను ఇస్తాను. ఈ మాట మీరు మీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పాలి. మీరే బలంగా బల్లగుద్ది వాళ్ళిక్కడే ఉంటారు అని చెప్పాలి. ఇంట్లో మాకు నచ్చినట్టు మేము ఉంటాం. మాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ మేము తెచ్చుకొని తింటాం. మీ మాటకి నేను ఎప్పుడు ఎదురు చెప్పను. చెప్పండి అల్లుడు గారు. మాట్లాడవేం బావా? మాకు నచ్చినట్టు ఉండమా లేక వెళ్ళిపోమా? ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఏంట్రా, అవన్నీ ఇక్కడే వండుకొని తినమంటావా? నాన్న, మనం తినమని చెప్పి ఇంకెవరూ తినకూడదు అనడం ఎంతవరకు కరెక్ట్? నాన్నగారు బాబు మీరేనా ఇలా మాట్లాడుతుంది? మీ అక్కలు బావలు నాన్ వెజ్ తెచ్చుకుంటారంటే వద్దన్న మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? వాళ్ళు వేరు, వీళ్ళు వేరు.
ఆద్య 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 నేను రానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాను? భోగి మంటలు మీరే వేసుకోండి, నేను రాను. ఇంతలా నిద్రపోతున్నావేంటి ఆద్య? అందరితో పాటు నువ్వు రావాలి కదా. లే ఆద్య. నేను లేవను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎలా లేపాలిప్పుడు? ఆద్య, ఇప్పుడు కనుక నువ్వు లేవకపోతే మా ఊళ్ళో మంచి ఎంటర్టైన్మెంట్ సీన్ మిస్ అయిపోతావు ఆద్య. అక్కడ అందరూ చలిలో భోగిమంటలు వేస్తారు. రంగుల హరిబిల్లులు ఉంటాయి, హరిదాసుల పద్యాలుంటాయి, బసవడి ఆటలుంటాయి, గాలిపటాలు, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ నువ్వు చూసావంటే నువ్వు మళ్ళీ బదులవు తెలుసా? ఆద్య, 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 ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు లేచలేవు. బాయ్. బావా, అమ్మో, చారు వస్తుందండి. ఎక్కడున్నావు బావా? చూస్తే అస్సలు వదలదు. బావా ఎక్కడున్నావు బావా? ఇప్పుడెలా? బావా, అయ్యో, బావా, బావా, ఇక్కడ లేడే. ఎలా నిద్రపోతుందో చూడు, మొద్దులాగా. అయిన తన గురించి నాకెందుకులే. బావ ఎక్కడికి వెళ్ళాడు, కనిపించట్లేదు. పడుకో రామలక్ష్మి. చూడు, ఓ కొట్టుకుంటుంది. పెళ్లి కాని చెప్తా, మెడ పట్టుకుని బయటికి గంటేస్తా. చాలా చల్లగా ఉందిరా, పడుకో పడుకో. నేను రామలక్ష్మిని కాదు ఆద్య. పడుకో రామలక్ష్మి.
ఇది కరెక్ట్ కాదిప్పుడు. చూస్తే వెళ్ళాలనిపించట్లేదు. ఉంటేనేమో తప్పు చేస్తానని భయంగా ఉంది. వద్దు, ఇది తప్పు. నీతో ఏం చేసినా అది నిన్ను మెప్పించి, ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాతే. ఆద్య, నా కోసం అందరూ బయట వెయిట్ చేయడం దేనికి? భూపతి జాను కూడా వచ్చారు రామారావు. వాళ్ళెందుకు వచ్చారు ప్రొడ్యూసర్ గారు? బేబమ్మతో పల్లెటూరులో పండగ చూద్దామని వచ్చారంట్లే రామారావు. అమ్మో, ఆ మహాతల్లి కూడా వచ్చిందా? అందుకే కదా అంకుల్ మనం మాట్లాడుకునేది వాళ్ళు వింటారని ఇక్కడున్నాం. ఓ పాయింటే. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే రామారావు, ఆ భూపతి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి రేపు ఆటల పోటీలుంటాయని, ఒక్కొక్క ఆటల పోటీలో గెలిచిన విన్నర్కి శృతి ఆస్తులు ఒక్కొక్కటి రాసిస్తామని దండోరా వేయిద్దాం. వేయించేద్దాం డైరెక్టర్ గారు. తర్వాత ఏముంది, ఈ మొహాలకి ఆ దెయ్యం ఎక్కడ దక్కుందో ఖచ్చితంగా తెలుసు కదా. అర్థమైంది ప్రొడ్యూసర్ గారు. నీ ఆస్తులు పోతున్నాయని ఆ మొహాలు శృతికి ఉప్పందిస్తారు. బాబోయ్, నా ఆస్తులని అది లబోదిబోమంటూ గుండెలు బాదుకుని ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మనకి రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతుంది. మా చిన్ని మమ్మీ చంపలేదని తెలుస్తుంది. అది జైలుకుపోతే దారిద్రం వదులుద్ది. మరి దండోరా వేయించండి డైరెక్టర్ గారు. సర్పంచ్ గారికి చెప్తాను. సర్పంచ్ గారు, ఏమండి రండి. ఇందు మూలంగా వెంకటాపురం గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా, రేపు సంక్రాంతి సంబరాల సందర్భాన అందరూ ఆటల పోటీలు ఆడుతున్నారు. ఆటల పోటీలంట.
ఆ ఒక్కో పోటీల్లో గెలిచిన ఒక్కో విజేతకి ఈ మధ్యనే చనిపోయిన శృతి గారి జ్ఞాపకార్థంగా వారి ఆస్తుల్లో నుంచి ఒక్కొక్కటి వారి భర్త రామారావు గారు బహుమతిగా ఇచ్చేస్తున్నారు. ఇచ్చేస్తా. నేను కూడా తీసుకోకుండా అందరికీ పంచేస్తా. నా శృతి ఆత్మ ఎంతగానో శాంతిస్తుంది. ఇచ్చి పారేస్తా. కావున రేపు జరగబోయే పోటీల్లో ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరుతున్నాము. మంచి పని చేస్తున్నావు రామారావు. ఇచ్చేస్తా. మొత్తం ఆస్తులు ఇచ్చేస్తా. ఓ సెంటు భూమి కూడా మిగిల్చను. పదవే. ఒప్పందిస్తారు. అదే కదా మనకు కూడా కావాల్సింది. అది రావాలి. పెంచాలో దేవుడో. ఇచ్చేస్తాడంట. ఎవరాస్తి ఎవరికెత్తావరా చచ్చినోడా? 50 కోట్ల ప్రాపర్టీరా. అందుకే త్వరగా ఆలోచించు అనేది. ఇప్పుడు చూడు, వాడు పనిచేసే వరకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? అదే కదా 22 తీసుకోరా అన్నావు. ఈ దెబ్బకి నీకే 32 పళ్ళు రాలిపోయినట్టు కనిపిస్తుంది. ఏం చెప్తావో చెప్పు. మాకైతే ఏం తెలియట్లేదు. మీ అమ్మ తోడు. ఇక చేసేదే ఉంది. ఇదంతా అక్షర ప్లాన్. ఈ ఎలకని బయటికి రప్పించడానికి అక్షర ఇలా పొగపెట్టిందని తెలుసులే అమ్మాయి నాకు. ఏం చేయాలో చెప్పు ఫస్ట్. అసలే కోటి ఆశలతో ఉన్నాను. ఒక్క కోటి పోకూడదు అన్నా. ఆ పోటీలన్నీ మనమే గెలవాలి. అదొక్కటే మనకున్న ఏకైక ఆప్షన్. ఓకే సరే. మందారం భోజనాలు రెడీయా? తెస్తున్నానమ్మగారు. ఒక పక్క మంట పెట్టింది, ఇంకో పక్క కాల్చుకు తింటుంది. రేపు మాత్రం మనమే గెలవాలి, సరేనా? సరే ఏటొకటి పో. కర్మ. పెద్ద మనసుతో పోటీల్లో వారి భారీ ఆస్తుల్ని బహుమతిగా ఇచ్చేస్తున్న దానశీలి మన రామారావు గారు మాట్లాడతారు. పోటీ ఏంటో కూడా చెప్తారు. దానశీలి అంట. సచ్చినోడా. నా ఆస్తుల్ని నువ్వు దానం చేయడమేంట్రా? నీకు పెండం పెట్ట. నువ్వు పనిదానివి. శృతిలో ప్రవర్తించకు. అక్షర డేగ కళ్ళేసుకొని చూస్తుంది. దొరికి చస్తావు. మీ అమ్మ తోడు. అది వచ్చే ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండండి. అదే పనిలో ఓ కంట కనిపెడుతూ ఉంటాం. నేను చూసుకుంటానులే అక్షర. అందరికీ భోగి శుభాకాంక్షలు. మీ ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా విచ్చేసిన కలెక్టర్ గారికి నమస్కారం. నాకు మీ గ్రామానికి రావడం, నా భార్య జ్ఞాపకార్థంగా ఆటల పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ఆటలంటే ఓ పెద్ద కష్టమైనవే పెట్టేను. సరదావి చిన్నవే పెడతాను. అమ్మాయి చిన్నవేనంట. ఏం కాదు. ఇకపోతే ముందుగా మొదలయ్యే ఆట ముగ్గుల పోటీలు. గెలిచిన వారికి విజయవాడ 1 టౌన్లో ఉన్న ₹1 కోటి ఫ్లాట్ ఇచ్చేస్తాను. వామ్మో, నా కోటి ఫ్లాట్. కోటి. పెద్దమ్మ, ముగ్గుల పోటీలంట. మన ముగ్గురులోనే ఎవరో ఒకరు గెలవాలి. నేను గెలిస్తే
ఇది ఇస్తానన్న కోటి వచ్చేస్తుంది కదా, గెలిచేస్తా. మీరు చప్పట్లు కొట్టేస్తున్నారు, కానీ ఇక్కడ చిన్న మొదలుపు ఉంది. ఈ పోటీలు ఆడవాళ్ళకి కాదండోయ్, మరి ఎవరికయ్యా? ఎవరికయ్యా? మగవాళ్ళకి. మగాళ్ళక? వాళ్ళకేమొచ్చాయా రామారావు నువ్వు మరీను? మీకైతే వచ్చనే వాళ్ళకి పెట్టా. అప్పుడే కదా పోటీ కష్టంగానూ ఉంటుంది, సరదాగానూ ఉంటుంది. ఇందులో మీకు బెనిఫిట్ ఉందండి. గెలిచిన భర్త భార్యకి ₹1,00,00,000 ఫ్లాట్ బహుమతిస్తాడు. అమ్మో ఏమయ్యా ఫ్లాట్? మా ఆయన బాగా వేస్తాడు. ఏమ్మా మీ ఆయనే కాదమ్మా, మా ఆయన కూడా ముగ్గేస్తాడు. మా నాన్న ముగ్గు వేస్తారు. బుజ్జి, నాకేమొచ్చు? ముచ్చట పడుతుంది కదా, వెయ్యండి. నన్ను ఇరిగించారా? అసలు ఈ ఆట ప్లాన్ ఎవరిది? నాదే లేదండి, రామారావుదే. అదన్నమాట. మీ భర్తల్లో ఉత్సాహాన్ని నింపి పంపండి. కమాన్. కోటి వచ్చేస్తుంది అనుకుంటే నా ఆశల మీద నీళ్లు జల్లారుగా. ఏమయ్యా నువ్వు ముగ్గేసేవయ్యా? నాకు చుక్కలేయడమే రాదు, ముగ్గేం వేస్తానే. వాళ్ళకి మాత్రం వచ్చి చచ్చా ఏంటి? కొంచెం బాగా వేసినా చాలు, గెలిచేస్తావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.